Hello everyone, welcome back to MSc Food Science and Nutrition with PJ. సో ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చేసి రేడియో ఐసోటోప్స్ అండ్ దెన్ అప్లికేషన్స్. అసలు రేడియో ఐసోటోప్స్ అంటే ఏంటి అండ్ అవి ఏ సెక్టార్స్ లో మనం యూజ్ చేస్తాం. ఓకే, దిస్ ఈజ్ అ టాపిక్. సో ఈ presentation లో ఏంటి అంటే మనకు ఫస్ట్ ఇంట్రడక్షన్, ఆ తర్వాత మీనింగ్, ఆ తర్వాత ఎగ్జాంపుల్స్, ఆ తర్వాత ప్రొడక్షన్ ఆఫ్ రేడియో ఐసోటోప్స్, అప్లికేషన్స్, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ అండ్ దెన్ కంక్లూజన్. ఓకే, ఇవన్నీ మనకి presentation లో ఉంటాయి. ఓకేనా, చలో. ఓకే, ఇప్పుడు లెట్స్ స్టార్ట్ విత్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ రేడియో ఐసోటోప్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు రేడియో ఐసోటోప్స్ గురించి తెలియాలంటే అసలు ఐసోటోప్స్ అంటే ఏంటో తెలియాలి. అర్థమవుతుందా? ఐసోటోప్స్ అంటే ఏంటి అంటే ఆమ్, ఒక కెమికల్ ఎలిమెంట్ కి సేమ్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఉంటాయి, కానీ న్యూట్రాన్స్ మాత్రం డిఫర్ అవుతాయి అన్నమాట. ఎక్కువ కానీ తక్కువ కానీ ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు యూజువల్ అయితే మనకు కెమికల్ ఎలిమెంట్ కి సేమ్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ ఉంటాయి, కానీ ఐసోటోప్స్ కి వచ్చేసరికి ప్రోటాన్స్ సేమ్ ఉంటాయి, కానీ న్యూట్రాన్స్ మాత్రం ఎక్కువ తక్కువ అవుతుంటది అనమాట. వాటిని ఐసోటోప్స్ అంటారు. ఓకేనా? ఇప్పుడు ఈ ఐసోటోప్స్ లో స్టేబుల్ గా ఉండేవి ఉంటాయి, స్టేబుల్ కాకుండా అన్స్టేబుల్ గా ఉండేవి ఉంటాయి. ఈ అన్స్టేబుల్ వాటిని రేడియో ఐసోటోప్స్ అంటాం. అర్థమైందా? ఐసోటోప్స్ అంటే సేమ్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఉండి డిఫరెంట్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఉండే వాటిని ఐసోటోప్స్ అంటాం. ఈ ఐసోటోప్స్ లో అన్స్టేబుల్ ఫామ్ లో ఉండే వాటిని రేడియో ఐసోటోప్స్ అని అంటాం. గాట్ ఇట్? ఇప్పుడు ఈ అన్స్టేబుల్ ఫామ్ లో ఉన్న రేడియో ఐసోటోప్స్ స్టేబుల్ అవ్వడానికి రేడియేషన్ ని ఎమిట్ చేస్తాయి అన్నమాట. ఓకేనా? ఈ ప్రాసెస్ ని రేడియో యాక్టివ్ డికే అని కూడా అంటారు. ఓకే, సో ఈ ప్రాసెస్ లో కొంత ఎనర్జీని రిలీజ్ చేస్తాయి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆల్ఫా, బీటా ఆర్ గామా రేస్. ఈ రేసే మనకు చాలా సెక్టార్స్ లో యూజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. అంటే దీస్ ఆర్ యూస్ఫుల్ రేస్. ఓకే, అయితే ఈ రేడియో ఐసోటోప్స్ అనేవి న్యాచురల్ గా ఎన్వైరన్మెంట్ లో ప్రజెంట్ ఉంటాయి, ఆర్టిఫిషియల్ గా లాబొరేటరీస్ లో కూడా వీటిని ప్రొడ్యూస్ చేస్తారు. ఓకే, దే ఆర్ న్యాచురల్లీ అకరింగ్ ఇన్ ద ఎన్వైరన్మెంట్ అండ్ దే కెన్ ఆర్టిఫిషియల్లీ ప్రొడ్యూస్డ్ ఇన్ ద లాబొరేటరీస్. ఓకేనా? అయితే డిస్పైట్ their instability, ఈ రేడియో ఐసోటోప్స్ హ్యావ్ బికమ్ మోర్ పవర్ఫుల్ టూల్స్ ఇన్ సైన్స్, మెడిసిన్, అగ్రికల్చర్ అండ్ ఇండస్ట్రియల్ సెక్టార్స్. ఓకే, సో ఓవరాల్ గా ఐసోటోప్స్ అంటే ఏంటి అంటే the atoms which have same number of protons but different number of neutrons. Now, unstable form of radioisotopes emit radiations to become stable, and this radiation is in the form of alpha, beta, gamma rays. And these radioisotopes can be naturally occurring in the environment or artificially produced in the laboratories. Despite their instability, radioisotopes have become more powerful tools in science, medicine, agriculture, and industrial sectors. This is the introduction about radioisotopes. Okay, next. Now coming to meaning అన్నమాట. మీనింగ్ వచ్చేసి ఏంటి అంటే రేడియో ఐసోటోప్ which can also be called as radioactive isotope is an atom that has unstable nucleus and emits radiation to reach stability. All elements can have radioactive isotopes, but only some are used for practical purposes. So అన్ని ఎలిమెంట్స్ కి రేడియో యాక్టివ్ ఐసోటోప్స్ ఉండొచ్చు, కానీ కొన్ని మాత్రమే ప్రాక్టికల్ పర్పసెస్ కి వాడతారు, యూజ్ చేసుకుంటారు అన్నమాట. ఓకే, అండ్ ద స్టడీ అండ్ యూజ్ ఆఫ్ రేడియో ఐసోటోప్స్ ఈజ్ కాల్డ్ రేడియో కెమిస్ట్రీ. ఓకే, ఇప్పుడు కొన్ని మాత్రమే యూజ్ చేసుకుంటారు ప్రాక్టికల్ పర్పసెస్ కానీ ఇక్కడ చెప్పా కదా, వాటి ఎగ్జాంపుల్స్ చెప్తారండి. The examples are iron 131, cobalt 60, carbon 14, technetium 99M. M means metastable. Okay, it will be in an excited state for a short period of time and then it will return to its normal state. Okay, phosphorus 32,
and these numbers are mass numbers, which is nothing but number of protons and neutrons present in the chemical element. Okay, ఇప్పుడు అసలు ఈ రేడియో ఐసోటోప్స్ అనేవి ఎట్లా ప్రొడ్యూస్ అవుతున్నాయి అని తెలుసుకుందాం. ఓకేనా? అయితే ఇవి 2 టైప్స్ లో ప్రొడ్యూస్ అవుతాయి. ఒకటేమో న్యాచురలీ అకరింగ్. ఓకే, న్యాచురల్ గా మనకి ఎన్వైరన్మెంట్ లో ఇవనేవి కనిపిస్తాయి. ఓకే, ఎట్లా ఫౌండ్ ఇన్ రాక్స్, సాయిల్ అండ్ కాస్మిక్ రేస్. రాక్స్ లో, సాయిల్ లో, కాస్మిక్ రేస్ లో మనకు అవి దొరుకుతాయి అన్నమాట. కాస్మిక్ రేస్ అంటే ఏంటి? కాస్మిక్ రేస్ ఆర్ హై ఎనర్జీ పార్టికల్స్ ఫ్రమ్ outer space that constantly hit the earth. సో అవుటర్ స్పేస్ నుంచి కొన్ని హై ఎనర్జీ పార్టికల్స్ అనేవి మన ఎర్త్ ని కాన్స్టెంట్ గా హిట్ చేస్తాయి అన్నమాట. ఓకే, అలా ఫౌండ్ అయినాయి ఈ కాస్మిక్ రేస్ అనేది. ఓకే, ఆ అవుటర్ సోర్సెస్ ఏంటి ఏంటి అయి ఉండొచ్చు అంటే సన్, స్టార్స్, ఇట్లా అన్నమాట. ఓకే, వీటి నుంచి కొన్ని హై ఎనర్జీ పార్టికల్స్ అనేది మన ఎర్త్ ని హీట్ చేస్తూ ఉంటాయి. అట్లా మనకు ఈ రేడియో ఐసోటోప్స్ అనేవి మనకు దొరుకుతాయి అన్నమాట. ఓకేనా? ఫైన్. Naturally occurring radioisotopes are found in rocks, soil and cosmic rays. Cosmic rays is nothing but or high energy particles from outer space that constantly hit the earth. Example sun, distant stars. Okay, now ఎగ్జాంపుల్స్ ఏంటి? ఏమేమి ఐసోటోప్స్ అట్లా మనకు ఫౌండ్ అయ్యేదంటే యురేనియం 238, రేడియం 226. ఓకే, నౌ సెకండ్ ఏంటి అంటే దే ఆర్ ఆర్టిఫిషియల్లీ ప్రొడ్యూస్డ్. ఓకే, వేర్ laboratories. Okay, or reactors by bombarding stable atoms with neutrons or protons. సో ఇవి లాబొరేటరీస్ లో ఆర్టిఫిషియల్ గా ప్రొడ్యూస్ చేస్తారనమాట. ఎట్లా ప్రొడ్యూస్ చేస్తారు అంటే దే ఆర్ బొంబార్డెడ్ విత్ స్టేబుల్ ఆటమ్స్ విత్ న్యూట్రాన్స్ ఆర్ ప్రోటాన్స్. అంటే ఇప్పుడు స్టేబుల్ ఆటమ్స్ ఉంటాయి కదా, ఈ స్టేబుల్ ఆటమ్స్ ఏంటి అంటే న్యూట్రాన్స్ అండ్ ప్రోటాన్స్ తో పదే పదే షూట్ చేస్తారు. షూట్ ఆర్ హిట్టింగ్ ద స్టేబుల్ ఆటమ్స్ విత్ న్యూట్రాన్స్ అండ్ ప్రోటాన్స్ అన్నమాట. ఇప్పుడు నువ్వు పదే పదే ర్యాపిడ్ గా నువ్వు ఈ స్టేబుల్ ఆటమ్ ని న్యూట్రాన్స్ అండ్ ప్రోటాన్స్ తో హిట్ చేస్తున్నావు అనుకో, ఇప్పుడు ఈ న్యూట్రాన్ ఆఫ్ ప్రోటాన్ అనేది స్టేబుల్ ఆటమ్ లోపలికి ఎంటర్ అవుతుంది. వన్స్ అది ఎంటర్ అయిన తర్వాత అన్స్టేబుల్ అయిపోతుంది. ఇది అన్స్టేబుల్ అయిపోయింది, స్టేబుల్ అవ్వడానికి రేడియేషన్ ఎమిట్ చేస్తుంది. ఈ రేడియేషన్ ని మనకు నచ్చినట్టు మనం యూజ్ చేసుకుంటాం. ఓకేనా? అట్లా లాబొరేటరీస్ లో వీటిని ప్రిపేర్ చేస్తారనమాట. ఎగ్జాంపుల్ cobalt 60, iron 131. For example, when stable cobalt 59 is bombarded with neutrons, it becomes cobalt 60. And that is a useful radioactive isotope used in cancer treatment. Okay, I think మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఓకేనా? సో రేడియో ఐసోటోప్స్ ఎట్లా ప్రొడ్యూస్ అయితే there are two ways. One, naturally occurring, which is found in rock, soil and cosmic rays. And what are those? Uranium 238, radium 226. And second one, they are artificially produced in laboratories. And the examples are cobalt 60, iron 131. ఓకేనా? ప్రొడక్షన్ ఆఫ్ రేడియో ఐసోటోప్స్ అయిపోయిందా? ఇప్పుడు నెక్స్ట్ నౌ అప్లికేషన్స్ ఆఫ్ రేడియో ఐసోటోప్స్. సో ఎక్కడెక్కడ వీటిని యూజ్ అనేది చేస్తామని చెప్తా చూడండి. ఫస్ట్ వచ్చేసి మెడికల్ అప్లికేషన్స్. ఓకే, అంటే మెడికల్ సెక్టార్స్ లో యూజ్ చేస్తాం అనమాట. రేడియో ఐసోటోప్స్ ప్లే అ వైటల్ రోల్ ఇన్ డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్. ఓకే, ఫస్ట్ డయాగ్నోసిస్. టెక్నీషియం 99M. M అంటే మీకు ముందు చెప్పాను కదా ఎగ్జాంపుల్స్ లో. If you remember, please comment on what does M means. Okay, technetium 99M is widely used in scanning organs such as the heart, brain and kidneys. Iron 131 is used to check thyroid gland function. అయితే హార్ట్, బ్రెయిన్ అండ్ కిడ్నీస్ వీటిని స్కాన్ చేయడానికి టెక్నీషియం 99M ని యూజ్ చేస్తారు. అయితే థైరాయిడ్ గ్లాండ్ ఫంక్షన్ టెస్ట్ చేయడానికి ఐరన్ 131 ని యూజ్ చేస్తారు. ఓకేనా? సో డయాగ్నోసిస్ లో మనకు టెక్నీషియం అండ్ ఐరన్ అనేవి యూజ్ అవుతున్నాయి. ఓకే, నౌ కమింగ్ టు ట్రీట్మెంట్. ట్రీట్మెంట్ వచ్చేసి cobalt 60 is used in radiotherapy to destroy cancer cells. సో క్యాన్సర్ సెల్స్ ని డెస్ట్రాయ్ చేయడానికి cobalt 60 అనేది యూజ్ చేస్తాం అనమాట. ఓకే,
నౌ ఎందుకు కోబాల్ 60 అంటే కోబాల్ 60 నుంచి హై ఎనర్జీ రేస్ అనేవి రిలీజ్ అవుతాయి విచ్ ఇస్ గామా రేస్. ఓకే, సో ఈ గామా రేస్ అనేది మనకు క్యాన్సర్ ని కాజ్ చేసే సెల్స్ ని కిల్ చేయడంలో బాగా యూజ్ అవుతుంది అనమాట. దట్ ఈస్ వై వి యూస్ కోబాల్ 60 యాజ్ ఇట్ ఎమిట్స్ గామా రేస్. ఓకే, విచ్ ఇస్ a heavily useful rays for destroying cancer cells. Okay. Okay. Now, next ఏంటి phosphorus 32 is used to treat certain blood disorders. సో phosphorus 32 ఏంటంటే కొన్ని బ్లడ్ డిజార్డర్స్ ని ట్రీట్ చేసే విషయాల్లో మనకు యూజ్ అవుతుంది అనమాట. ఓకే, సో డయాగ్నోసిస్ లో ఏం యూజ్ చేస్తున్నాం? టెక్నీషియం 99M, ఐరన్ 131. ట్రీట్మెంట్ లో కోబాల్ట్ 60, ఫాస్ఫరస్ 32. నౌ కమింగ్ టు స్టెరిలైజేషన్. స్టెరిలైజేషన్ అంటే ఏంటి? Sterilization means the process of killing or removing all microorganisms, including bacteria, viruses, spores, and fungi from an object or a surface. Okay. So, sterilization. Radiation from isotopes is used to sterilize medical equipment and food products. So, food products ni medical equipment such as syringes కానీ instruments కానీ వీటిని స్టెరిలైజ్ చేసే విషయాల్లో రేడియో ఐసోటోప్స్ అనేవి మనకు యూజ్ అవుతుంటాయి అన్నమాట. సో ఓవరాల్ గా మన ఫస్ట్ అప్లికేషన్ వచ్చేసి మెడికల్. ఓకే, సో ఈ మెడికల్ అప్లికేషన్స్ లో డయాగ్నోసిస్, ట్రీట్మెంట్ అండ్ స్టెరిలైజేషన్. డయాగ్నోసిస్ లో టెక్నీషియం 99M, ఐరన్ 131 is using. ట్రీట్మెంట్ లో కోబాల్ట్ 60, ఫాస్ఫరస్ 32 is used. ఓకేనా? నౌ సెకండ్ అప్లికేషన్ ఇస్ అగ్రికల్చరల్ అప్లికేషన్స్. ఓకే, సో పంట పండించే విషయాల్లో కూడా మనకు ఈ రేడియో ఐసోటోప్స్ అనేవి యూజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ ఏంటి అంటే మ్యూటేషన్ బ్రీడింగ్. మ్యూటేషన్ బ్రీడింగ్ ఇస్ నథింగ్ బట్ radiation is used to create new plant varieties with improved yield, disease resistance or drought tolerance. So కొత్త కొత్త ప్లాంట్ వెరైటీస్ ని క్రియేట్ చేసే థింగ్ లో, అలానే ఇంప్రూవ్డ్ ఈల్డ్ అంటే క్రాప్ అనేది పంట ఎక్కువగా పండించే విషయాల్లో, అలాగే ఏమంటారు పంటకి డిసీజెస్ ఏమి రాకుండా అవి డిసీజెస్ ని రెసిస్ట్ చేసుకునే విషయాల్లో, డ్రౌట్ టాలరెన్స్ అంటే కొంచెం లెస్ వాటర్ ఉన్నా సరే పంట మంచిగా పండగలగాలన్నమాట. దాన్ని డ్రౌట్ టాలరెన్స్. లెస్ వాటర్ ఉన్నా సరే అది సర్వైవ్ అవ్వగలిగే కెపాసిటీని డ్రౌట్ టాలరెన్స్ అంటారు. ఓకే, ద కెపాసిటీ టు సర్వైవ్ ఇన్ ద లెస్ వాటర్, దాన్ని డ్రౌట్ టాలరెన్స్ అని అంటారు అనమాట. ఓకే, సో ఓవరాల్ గా మనకు మ్యూటేషన్ బ్రీడింగ్ లో రేడియేషన్ అనేది యూజ్ అవుతుంది ఇన్ క్రియేటింగ్ న్యూ ప్లాంట్ వెరైటీస్, ఇంప్రూవ్డ్ ఈల్డ్, డిసీజ్ రెసిస్టెన్స్ ఆర్ డ్రౌట్ టాలరెన్స్. ఓకే, నౌ పెస్ట్ కంట్రోల్ అంటే పంటకి పురుగు పట్టకుండా ఉండడానికి కూడా మనకు ఈ రేడియేషన్స్ అనేవి యూజ్ అవుతున్నాయి అన్నమాట. పురుగు పట్టకుండా చేయొచ్చు అండ్ పర్సంటేజ్ ఆఫ్ పెస్ట్ అనేది కూడా రెడ్యూస్ అవ్వడానికి యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఓవరాల్ గా పెస్ట్ కంట్రోల్. నౌ థర్డ్ వన్ ట్రేసర్ స్టడీస్ అంటే రేడియో ఐసోటోప్స్ లైక్ ఫాస్ఫరస్ 32 help study nutrient absorption and fertilizer efficiency in crops. So న్యూట్రియంట్ అబ్జార్ప్షన్, అలానే ఫర్టిలైజర్ ఎఫిషియన్సీ ఇన్ క్రాప్స్, ఇవన్నీ తెలుసుకోవడానికి కూడా మనకు ఫాస్ఫరస్ 32 అనేది యూజ్ అవుతుంది. ఓకే, నౌ కమింగ్ టు ఫుడ్ ప్రిజర్వేషన్. ఫుడ్ ప్రిజర్వేషన్ ఏంటి? గామా రేస్ ఫ్రమ్ కోబాల్ట్ 60 ఆర్ యూజ్ టు డిలే స్ప్రౌటింగ్ అండ్ ఎక్స్టెండ్ షెల్ఫ్ లైఫ్ ఆఫ్ ఫుడ్. సో ఫాస్ట్ గా రైప్ అయిపోకుండా ఫుడ్ అనేది, ఫాస్ట్ గా మొలకలు వచ్చేయకుండా, చెడిపోకుండా షెల్ఫ్ లైఫ్ అనేది ఇంక్రీజ్ అవ్వడానికి కోబాల్ట్ 60 అనేది యూజ్ చేస్తారనమాట. నేను మీకు ఆల్రెడీ ఇందాక క్యాన్సర్ మెడికల్ లో మీకు చెప్పాను, ట్రీట్మెంట్ లో కోబాల్ట్ 60 ఎమిట్ గామా రేస్ అని. చూసారా ఇక్కడ ఉంది, గామా రేస్ ఫ్రమ్ కోబాల్ట్ 60 ఆర్ యూజ్ టు డిలే స్ప్రౌటింగ్ అండ్ ఎక్స్టెండ్ షెల్ఫ్ లైఫ్ ఆఫ్ ఫుడ్. ఓకే, సో ఓవరాల్ గా అగ్రికల్చర్ అప్లికేషన్స్ లో మనకు 4 యూజెస్ ఉన్నాయి. మ్యూటేషన్ బ్రీడింగ్, దీంట్లో న్యూ ప్లాంట్ వెరైటీస్, ఇంప్రూవ్డ్ ఈల్డ్, డిసీజ్ రెసిస్టెన్స్ ఆర్ డ్రౌట్ టాలరెన్స్. ఇంకా సెకండ్ వన్ పెస్ట్ కంట్రోల్, ట్రేసర్ స్టడీస్, దాంట్లో ఫాస్ఫరస్ 32 is getting used. ఓకే, నెక్స్ట్ ఫుడ్ ప్రిజర్వేషన్, దీంట్లో కోబాల్ట్ 60 is being used. ఓకే, చలో థర్డ్ అప్లికేషన్ ఏంటి అంటే ఇండస్ట్రియల్ అప్లికేషన్స్. ఓకే, ఇండస్ట్రీస్ లో కూడా మనకు ఈ రేడియో ఐసోటోప్స్ అనేవి చాలా యూజ్ అవుతుంటాయి. ఫస్ట్ ఏంటి?
thickness and density measurement. Cobalt-60 and cesium-137 are used in gauges to measure thickness of materials like paper, rubber or metal. సో పేపర్, రబ్బర్, మెటల్ ఇవి ఎంత థిక్ గా ఉన్నాయని వాటి థిక్నెస్ ని, వాటి డెన్సిటీని మెజర్ చేయడానికి cobalt-60 అండ్ cesium-137 ని యూజ్ చేస్తారు. ఓకేనా? నౌ లీక్ డిటెక్షన్ అంటే ఎక్కడ పైప్ లైన్స్ లో ఎక్కడ లీక్స్ అనేవి ఉన్నాయి అనే దాన్ని ట్రేస్ చేయడానికి కూడా కొన్ని రేడియో యాక్టివ్ ట్రేసెస్ ని యూజ్ చేస్తారు అనమాట. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏంటి, NDT which is non destructive testing. So gamma rays are used to inspect metal structures and wells without damaging them. So మెటల్ స్ట్రక్చర్స్ ని డ్యామేజ్ చేయకుండా ఇన్స్పెక్ట్ చేయడానికి గామా రేస్ ని యూజ్ చేస్తారు అనమాట. అందుకే వీటిని నాన్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్ అని అంటున్నారు. ఓకే, నెక్స్ట్ ఏంటి, పవర్ జనరేషన్. Radioisotopes such as plutonium-238 are used as energy sources in space satellites. So space satellites లో ఎనర్జీ సోర్స్ గా plutonium-238 ని యూజ్ చేస్తున్నారు అనమాట. ఓకే, సో ఓవరాల్ గా ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ లో 4 యూజెస్ ఉన్నాయి. టు మెజర్ థిక్నెస్ అండ్ డెన్సిటీ. ఓకే, cobalt-60, cesium-137 are being used. Next, leak detection, non-destructive testing, power generation. దీంట్లో plutonium-238 is being used as energy source in space satellites. ఓకేనా? నెక్స్ట్ ఫోర్త్ అండ్ ఫైనల్ అప్లికేషన్ వచ్చేసి ఎన్వైరన్మెంటల్ అండ్ సైంటిఫిక్ అప్లికేషన్స్. దాంట్లో ఫస్ట్ వన్ కార్బన్ డేటింగ్. Carbon-14 is used to determine the age of ancient fossils and archaeological samples. So మనకు ఆర్కియాలజిస్ట్ ఏం చేస్తుంటారు అంటే కొత్త కొత్త అంటే పాత వస్తువుల్ని కొత్తగా తీస్తుంటారు కదా బయటికి తవ్వకాల్లోంచి. సో అట్లా ఏవైనా పాత వస్తువులు అనేవి బయటకి వీళ్ళు తీసుకొచ్చినప్పుడు అది ఎన్ని సంవత్సరాల క్రితం పురాతనమైనది అని చెప్పి దాని యొక్క ఏజ్ కనుక్కోవడానికి ఓకే ఈ కార్బన్-14 అనేది వాడుతూ ఉంటారన్నమాట. ఓకే, అంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ని ఎవరైనా ఆర్కియాలజిస్ట్ కానీ ఎవరైనా మట్టిలోంచి తీసినప్పుడు వాటిని కొత్తగా తెలుసుకున్నప్పుడు దీని ఏజ్ ఏంటి, ఇది ఏ కాలంలో తయారు చేయబడింది, ఎన్ని ఇయర్స్ గా ఇది ఇక్కడ ఉంది అని తెలుసుకోవడానికి ఆల్ దీస్ ఆన్సర్స్ వీటి అన్నిటి కోసం కార్బన్-14 ని వాడతారనమాట. ఓకే, విచ్ ఇస్ కాల్డ్ as కార్బన్ డేటింగ్. నౌ వాటర్ రిసోర్స్ స్టడీస్. ఇప్పుడు మనం ఏమంటే ఇల్లు కట్టుకునేటప్పుడు కానీ ఎక్కడో ఒక దగ్గర మనం అయితే బోర్ వేస్తుంటాం కదా, అయితే 50 మీటర్స్ కింద లేదంటే ఇంత లోతులో వాటర్ ఉన్నాయి అని చెప్తూ ఉంటారు కదా. ఇంత లోతులో మనకు వాటర్ ఉన్నాయి అని అంతవరకు తవ్వాలి, అంత లోతులో వాటర్ ఉన్నాయి అని చెప్తుంటారు. ఎట్లా చెప్తుంటారు? బై ద యూజ్ ఆఫ్ రేడియో ఐసోటోప్స్. ఇవేంటి అంటే వాటర్ మూవ్మెంట్ ఎక్కడ ఉంది గ్రౌండ్ వాటర్ అని ట్రేస్ చేస్తాయి అనమాట. సో దాన్ని బట్టి మనం ఇంత లోతుకి తవ్వాలి, ఇంత లోతు కింద మనకు వాటర్ ఉన్నాయి అని తెలుస్తూ ఉంటది. ఓకే, సో వాటర్ రిసోర్స్ స్టడీస్ లో కూడా ఇది యూజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్, రీసెర్చ్ పర్పసెస్ యూజ్డ్ ఇన్ స్టడీయింగ్ మెటబాలిక్ పాత్వేస్ అండ్ బయాలజికల్ ప్రాసెసెస్. సో మెటబాలిక్ పాత్వేస్ అండ్ బయాలజికల్ ప్రాసెస్ స్టడీస్ లో కూడా మనకు ఈ రేడియో ఐసోటోప్స్ అనేవి యూజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఎన్వైరన్మెంటల్ అండ్ సైంటిఫిక్ అప్లికేషన్స్ లో మనకు 3 యూజెస్ ఉన్నాయి. ఒకటి కార్బన్ డేటింగ్, దాంట్లో కార్బన్-14 ని యూజ్ చేస్తున్నాం టు ఫైండ్ అవుట్ ద ఏజ్ ఆఫ్ ఏన్షియంట్ ఫాసిల్స్. దాని తర్వాత వాటర్ రిసోర్స్ స్టడీస్, ఆ తర్వాత రీసెర్చ్. ఓకే, సో ఓవరాల్ గా మనకు 4 అప్లికేషన్స్ ఉన్నాయి. ఒకటి మెడికల్, దాని తర్వాత అగ్రికల్చరల్, దాని తర్వాత ఇండస్ట్రియల్, ఆ తర్వాత ఎన్వైరన్మెంటల్ అండ్ సైంటిఫిక్. ఓకే, సో 4 అప్లికేషన్స్. నౌ అసలు ఈ రేడియో ఐసోటోప్స్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటి? మీకు ఆల్రెడీ అప్లికేషన్స్ చెప్తుంటేనే ఈ అడ్వాంటేజెస్ కూడా అర్థమైపోయి ఉంటాయి. మళ్ళీ ఒకసారి చెప్తా చూడండి. 4 అడ్వాంటేజెస్. రేడియో ఐసోటోప్స్ ప్రొవైడ్ అక్యురేట్ అండ్ నాన్ ఇన్వేసివ్ diagnostic tools. Second, they increase agricultural productivity and food safety. Third, they help in industrial quality control. Fourth, they play a major role in research and environmental monitoring. ఓకే, ఫస్ట్ ఏంటి అంటే ప్రాపర్ గా అక్యురేట్ రిజల్ట్స్ ఇస్తాయి అండ్ నాన్ ఇన్వేసివ్ డయాగ్నోస్టిక్ టూల్స్ అన్నమాట. ఓకే, నెంబర్ 2, అగ్రికల్చరల్ ప్రొడక్టివిటీని ఇంక్రీజ్ చేస్తాయి,
ఫుడ్ సేఫ్టీని ఇంక్రీజ్ చేస్తాయి. నెంబర్ 3, ఇండస్ట్రియల్ క్వాలిటీ కంట్రోల్ ఇంక్రీజ్ చేస్తాయి. నెంబర్ 4, they play a major role in research and environmental monitoring. So these are the advantages of radioisotopes. Now, disadvantages of radioisotopes. 3 disadvantages ఉన్నాయి. Exposure to radiation can be harmful if not properly handled. Proper గా వాటిని హ్యాండిల్ చేయకపోతే అవి మనకు ఏమంటే హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ అనేవి క్రియేట్ చేస్తాయి అన్నమాట. సో ప్రాపర్ గా వాటిని హ్యాండిల్ చేసేటప్పుడు ప్రాపర్ అటైర్ కానీ, ప్రాపర్ క్లోదింగ్ కానీ, ప్రాపర్ ఎన్వైరన్మెంట్ ఎక్విప్మెంట్ అన్ని ఉండాలి. ఓకేనా? నెంబర్ 2, disposal of radioactive waste is difficult and expensive. సో ఈ రేడియో యాక్టివ్ వేస్ట్ ని డిస్పోజ్ చేయడం అనేది ఇట్స్ అ డిఫికల్ట్ అండ్ ఎక్స్పెన్సివ్ ప్రాసెస్. ఓకే. నెంబర్ 3, రిక్వైర్స్ స్ట్రిక్ట్ సేఫ్టీ అండ్ రెగ్యులేటరీ మెజర్స్. సో ప్రాపర్ గా స్ట్రిక్ట్ అండ్ ఏమంటారు ఫుల్ సేఫ్టీ అండ్ రెగ్యులేటరీ మెజర్స్ ని మనం ఫాలో చేయాలి. ఓకేనా? సో exposure to radiation can be harmful if not properly handled. Disposal of radioactive waste is difficult and expensive, requires strict safety and regulatory measures. These are the disadvantages of radioisotopes. And now, finally, conclusion. So, in the discuss introduction, meaning, production, examples, and then production, applications, advantages, disadvantages, finally, conclusion anamata. So, conclusion ఏంటి అంటే radioisotopes, though radioactive and potentially hazardous, are invaluable in modern science and technology. Their diverse applications in medicine, agriculture, industry, and research have significantly improved the quality of human life when used responsibly and safely. Radioisotopes stand as a remarkable gift of nuclear science to humanity. సో ఏవైనా సరే ప్రాపర్ గా వాటిని యూజ్ చేయాల్సిన వేలో యూజ్ చేస్తే దే విల్ బి అ బ్లెస్సింగ్ ఫర్ అస్. వాటిని ప్రాపర్ గా యూజ్ చేయకుండా ఎట్లా పడితే అట్లా యూజ్ చేస్తే దే విల్ బి అ కర్స్ ఫర్ అస్. ఓకే. సో ప్రాపర్ గా సేఫ్ గా రెస్పాన్సిబుల్ గా యూజ్ చేస్తే రేడియో ఐసోటోప్స్ ఆర్ అ రిమార్కబుల్ గిఫ్ట్ ఫర్ న్యూక్లియర్ సైన్స్ టు హ్యూమానిటీ. ఓకే. చలో, దట్స్ ఇట్ ఫర్ టుడే. రేడియో ఐసోటోప్స్ అండ్ దర్ అప్లికేషన్స్ టాపిక్ ఈ రోజు ఇప్పటితో అయిపోయింది అనమాట. మీకు ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ ఆన్ బిలో. ఐల్ ఎక్స్ప్లెయిన్ యూ ఇన్ ద కమింగ్ వీడియోస్. ఓకే, that's it for today. See you all in our next topic. Until then, keep safe and eat healthy. Bye bye. See you all. This is your PJ signing off.